ఇది 1973 పోర్ట్ ఆల్బర్ట్ ఒక చిన్న పట్టణం. శనివారం రాత్రి అంటే అందరికీ ఇష్టమైన రోజు. కానీ ఆ సంవత్సరం 16 ఏళ్ల అమ్మాయిలకు అది భయంకరమైన రాత్రిగా మారింది. ఆ కేసు చివరికి DNA టెక్నాలజీతో పరిష్కారమైంది. చనిపోయిన వ్యక్తి నుండి DNA తీసుకొని పరీక్ష చేశారు. వాళ్ళు చనిపోయారా లేక ఎవరో చంపారా? ఈ వీడియోలో చూద్దాం రండి. అది జూలై నెలలో ప్రారంభమైంది. సౌండ్రా న్యూటన్ ఇంటికి వెళ్ళడానికి ఒక లిఫ్ట్ తీసుకుంది. ఆ చిన్న నిర్ణయం ఆమెకు పెద్ద ప్రమాదమైంది. కొద్ది రోజుల తర్వాత ఒక కాలువ దగ్గర ఆమె శరీరం దొరికింది. పోలీసులు హత్య కేసు రిజిస్టర్ చేశారు, కానీ ఎలాంటి క్లూ లేదు. నిందితుడు ఎవరో తెలియదు. కేవలం భయం మాత్రమే పెరిగింది. 2 నెలల తర్వాత భయంకరమైన విషయం మళ్ళీ జరిగింది. ఈసారి ఇది మరింత దారుణంగా. జెరల్డీన్ హ్యూగ్స్ మరియు ఫాలిన్ ఫ్లాయిడ్ ఇద్దరూ నవ్వుతూ ఇంటికి వెళ్ళడానికి ఒక కారులో ఎక్కారు. ఆపై అదృశ్యమయ్యారు. తర్వాత ఒక అడవిలో వాళ్ళ శరీరాలు దొరికాయి. వారిలో ఒక అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. రోడ్డు దగ్గర వరకు వచ్చింది. భద్రతకు చేరుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఆ పట్టణం భయంతో నిశ్శబ్దమైంది. తల్లిదండ్రులకు పిల్లలను బయటకు వెళ్ళనీయలేదు. పోలీసులు పెద్ద వేట మొదలుపెట్టారు. వేల మందిని ప్రశ్నించారు. ప్రతి క్లూని వెంబడించారు. కానీ కిల్లర్ మాత్రం ఒక నీడలాగే దాక్కున్నాడు. అతను చాలా తెలివైనవాడు, స్థానికుడు. అందరి ముందు ఉన్న ఎవ్వరికీ కనపడలేదు. అతని పేరు జోసెఫ్ కెఫెన్. చిన్న నారలు చేసే వ్యక్తి, కానీ ఒక భయంకరమైన రహస్యంతో. పోలీసులు అతని ఇంటికి వచ్చి అడిగితే అతను ఇలా అన్నాడు: నా కారులో రిపేర్ ఉంది, నేను ప్రయాణించలేదు. అతని భార్య కూడా అదే చెప్పింది. ఒక ముఖ్యమైన క్లూ: పేపర్లతో అతను మాయమైపోయాడు. కేసు అనేది కోల్డ్ కేసు అయిపోయింది. కెఫెన్ మళ్ళీ చీకటిలోకి మాయమయ్యాడు. సంవత్సరాలు గడిచాయి. 1990లో కెఫెన్ క్యాన్సర్తో చనిపోయాడు. తన రహస్యం తనతోనే సమాధి చేసుకున్నాడు. శనివారం రాత్రి స్ట్రాంగ్లర్స్ ఫైల్స్ అనేవి దుమ్ము పట్టిపోయాయి. పీడితుల కుటుంబాలకు జవాబు లేకుండా నొప్పి మాత్రమే ఇది మిగిల్చింది. కానీ అప్పుడు ఒక విప్లవం వచ్చింది. ల్యాబ్ నుండి ఒక కొత్త ఆయుధం బయటికి వచ్చింది. అదే DNA. 1990లో సైంటిస్టులు పాత సాక్ష్యాల నుండి DNA తీసుకున్నారు. ఇది కిల్లర్ యొక్క DNA అని. కానీ డేటాబేస్లో ఎలాంటి మ్యాచ్ కాలేదు. ఇది మళ్ళీ ఒక డెడ్ ఎండ్ అనిపించింది. లేదా డిటెక్టివ్కు ఒక కొత్త ఆలోచన వచ్చింది. కిల్లర్ని కనుక్కోలేకపోతే అతని కుటుంబాన్ని కనుక్కోవచ్చు కదా. వారు ఒక ఫెమిలియర్ మ్యాచ్ కోసం వెతకడం మొదలుపెట్టారు అతని రిలేటివ్స్తో. కానీ అతని రిలేటివ్స్లో ఉన్న ఏ ఒక్కళ్ళు కూడా అతని డేటాబేస్ స్కాన్తో మ్యాచ్ చేయలేకపోయింది. స్క్రీన్పై ఒక కొత్త పేరు కనిపించింది. అదే ఫాల్ కెఫెన్ యొక్క కుమారుడి పేరు. అతని క్రైమ్, కారు దొంగతనం, అతని రిలేషన్. అతను ముందు నుంచే మొదటి సస్పెక్ట్. 30 ఏళ్ళు విడివిడిగా ఉన్న పజిల్స్ పీసులు ఒక్కసారిగా కలిశాయి. పోలీసులకు తెలుసు వారు ఏమి చేయాలో. కిల్లర్ని కళ్ళల్లోకి చూసి సమయం వచ్చింది. అతన్ని కనుక్కోవడానికి వారు సమాధి వరకు తవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ ఒక రహస్యంగా ఆ సమాధి మారిపోయింది. కానీ ఇంకా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి కదా. అతను ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? జోసెఫ్ కెఫెన్ యొక్క కుమారుడు ఎవరు? పోలీసులు ఎందుకు జోసెఫ్ కెఫెన్ని ఇన్స్పెక్ట్ చేశారు? మరియు అతను ఇంకా బ్రతికే ఉన్నాడా లేక ఈ సమాధి వెనుక ఇంకో రహస్యం ఉందా? తర్వాతి వీడియోలో ఈ సీక్రెట్ బయట పెడదాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.